పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి తూర్పు గోదావరి జిల్లాలో అన్బిలీవబుల్ రెస్పాన్స్ వచ్చింది. 49 సెంటర్లలో 47 చోట్ల 107 ప్రీమియర్ షోలు ఫుల్ బుకింగ్ తో సందడి చేశాయి. టికెట్ల రేట్లు 1000 దాటి కొన్ని చోట్ల 1500 బ్లాక్ రేట్లకు చేరినటువంటి అభిమానులు వెనకాడకుండా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీమియర్ షోల వరుసలతో ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఏ సినిమాకు లభించని రికార్డు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న సమయంలో సినిమాగా రావటం మరో విశేషం. ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరిలోనూ ఇదే రేంజ్ హైప్ నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలకు సిద్దమైంది. రిలీజ్ కి ఇంకా కొద్ది గంటల సమయం ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో మేకప్ ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు. ప్రదర్శించే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు కట్టి ముస్తాబు చేసేస్తున్నారు. ఇక భారీ స్థాయిలో బాణాసంచా అన్ని కాల్చడానికి సిద్దమైపోతున్నారు. స్క్రీన్ మీద పవన్ కనిపించగానే చల్లడానికి టన్నుల కొద్ది పేపర్లు రెడీ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోయే నిమిషంలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఏపీలో ప్రీమియర్ షోల టికెట్లు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టికెట్ కి 1000 దాటిపోయింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల బుధవారం రాత్రి 9:30 ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి. సనాతన ధర్మం కోసం పోరాడే చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. హరిహర వీరమల్లుపై ప్రపంచ యాత్రికుడు పెద్ద హీరోల సినిమా అంటేనే గోదావరి జిల్లాలో సందడి మామూలుగా ఉండదు కదా. ఈ కోవలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు రికార్డులు వేట మొదలు పెట్టడం ఖాయమనిపిస్తుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రీమియర్ షోల ద్వారానే తన సత్తా చూపిస్తున్నాడు. ఇక 49 సెంటర్లకు గాను 47 సెంటర్లు 107 ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారంటే హైప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏ చిత్రానికి ఈ స్థాయిలో ప్రీమియర్ వేయలేదని చెబుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాల పాటు పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో 116 షోలు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వరుస చూస్తుంటే ప్రీమియర్ షోల ద్వారా రికార్డు కలెక్షన్ ఖాయంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆంధ్రప్రదేశ్లో హరిహర వీరమల్లుకు ఫుల్ డిమాండ్ కనిపిస్తుంది. సినీ తారలు రాజకీయాల్లోకి వెళ్లి కీలక పదవుల్లో ఉంటే సినిమాలపై ఫోకస్ పెట్టలేరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం పదవిలో ఉండగా ఆయన సినిమా విడుదల కావటం విశేషం. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే పలు సినిమాల్లో నటించారు ఆయన. తర్వాత మళ్లీ అలాంటి అవకాశం పవన్ కే దక్కింది.